జయ జయ హే అందశ్రీ. తెలుగు కాళిదాస్ అయినా తెలంగాణ కాళిదాస్ అయినా అందశ్రీ అన్న అని జననాను. పాటల మాగాణం తెలంగాణలో ధిక్కారస్వరం అందశ్రీ. నన్ను గన్నా ఈ మట్టి కంటే 1000 కిలాల బంగారం దాని వేటు రాదు నాన్న. అక్షరాలు రాకున్న మన రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించిన కళామ తల్లి ముద్దు బిడ్డ అందశ్రీ. పాటతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రజా వాగ్గేయకారుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో తేదీ 18/7/1961లో అందశ్రీ జన్మించాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అంటూ తను సోపతిగట్టిన ప్రకృతిని పాటలో కొలిచిండు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ మనుషుల నుండి మనసులు లేని లోకాన్ని నిలదీసిండు. సినుకమ్మా వాన సినుకమ్మా అంటూ నేరతల్లి గోసను మేఘాలలోని చినుకమ్మకు చేరవేసిండు. తెలంగాణ 60 ఏండ్ల దుఃఖానికి తన గొంతుకనిచ్చి జై బోలో తెలంగాణ పాటతో తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిండు. అందశ్రీ రాసిన ప్రతి పాట ప్రకృతి చుట్టూ జనం చుట్టూ తిరిగేడిది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గీతం జయ జయ హే తెలంగాణకు రాష్ట్రగీత హోదా కల్పించి ఉద్యమ స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక గుర్తింపునిచ్చింది. పాట ఉన్నంతకాలం అందశ్రీకి మరణం లేదు. ఈ ప్రజాకవి అంతిమయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని అందశ్రీ పాడెమోసి అధికారిక లాంఛనాలతో ఘన నివాళులర్పించారు. నవంబర్ 22, 2025న నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని అంజలి ఘటించి సాహిత్యం అందశ్రీ గొప్పతనం గురించి చాటి చెప్పారు. మన రాష్ట్రగీత రచయిత సహజ కవి డాక్టర్ అందశ్రీ గారి 65వ జయంతి సందర్భంగా తేదీ 18 జూలై 2026 శనివారం ఉదయం 10 గంటలకు స్థలం ఘట్కేసర్ V&M మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అందశ్రీ స్మృతివనానికి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ఆత్మను తన కలంతో చిరస్థాయిగా నిలిపిన మహాకవికి అంకితమవుతున్న ఈ చారిత్రాత్మక వేడుకలో భాగస్వాములమవుదాం.